ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. 8వ వచనం. అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇక్కడ కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి అంట. ఆయన చేతి పనులు ఏముంది? సత్యం ఉంది, న్యాయం ఉంది. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఆయన శాసనము ఏంటి? నమ్మకమైన శాసనం అది. అపనమ్మకములైన శాసనములు కావు. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఆ శాసనములను గైకొంటే మన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి. అవి మారిపోవు. ఆ శాసనములు ఎప్పుడు శాశ్వతంగా స్థాపింపబడినవి. వాటిని గైకొనుట వలన, వాటిని అనుసరించుట వలన మన జీవితంలో మేలులు, క్షేమము తప్ప వేరొక దానికి దారి లేదు. సత్యంతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి అంట. మన దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆ సత్యంతో, యథార్థంతో అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయవాడు. దేవుడు తన బిడ్డలకు ఏం చేస్తాడు? విమోచనం కలుగజేయవాడు. ప్రతి విషయంలోనూ విమోచనము కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. ఏ యొక్క పరిస్థితిలో విమోచనము లేక ఇబ్బంది పడుతున్నామో అది దేవుడికి తెలుసు. ప్రతిదానికి ఆయన విమోచనం కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యంగా ఉండ నిర్ణయించువాడు. ఆయన ఏదైనా నిబంధన చేస్తే, ఏదైనా మాట ఇస్తే దాన్ని నిత్యంగా ఉండ నిర్ణయించువాడు. అంత గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. ఎవరైనా ఒక వస్తువు ఇస్తే కొద్ది రోజులు ఉంచుకొని మరలా ఇచ్చేయమంటారు. ఇచ్చినట్టు ఇస్తారు కొంతమంది. మనం ఇచ్చారేమో అనుకుంటాం. తీసుకోండి అంటారు, ఇస్తారు, మరలా కావాలని తీసుకువెళ్తారు. మరి మన దేవుడైతే అలా కాదు. ఏదైనా ఇచ్చాడు అంటే దాన్ని శాశ్వతంగా ఉండ నిర్ణయించువాడు. తన నిబంధన ఆయన నిత్యంగా ఉండ నిర్ణయించువాడు. ఏదైనా మాట ఇచ్చినా, ఏదైనా చేసినా అది మరలా అది ఎక్కడికి కదలదు. అది శాశ్వతంగా ఉంటుందన్నమాట. ఆయన మేలులే కావచ్చు, ఆశీర్వాదాలే కావచ్చు, ఏదైనా సరే ఆయన దీవెనలే కావచ్చు, కనిపించి మరలా అవి వెళ్ళిపోవు. అవన్నీ ఎలా ఉంటాయంటే అవి శాశ్వతంగా ఉండ నిర్ణయించే దేవుడు ఆయన. మరి అంత గొప్ప దేవుడు మనం ఏం చేయాలి? ఆయన శాసనములు నమ్మకమైనవి కాబట్టి ఆయన శాసనములను గైకొనుచు వాటి ప్రకారం జీవిస్తూ, వాటి ప్రకారం మనం ఈ యొక్క లోకయాత్రలో వాటిని మనం ధరించుకొని ముందుకు సాగిపోయినట్లయితే మన జీవితాలు ధన్యమవుతాయి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయననికి వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వేది చేసిన ప్రభా సత్యమైనది, న్యాయమైనది ప్రభా మా జీవితంలో చేసే దేవుడు ఉన్నావు ప్రభా. నీ చేతి కార్యములన్నీ సత్యమైనవి, న్యాయమైనవి. నువ్వు దేవుడు అయ్యా తండ్రి. నువ్వు ప్రభా జ్ఞానమునకు ఆధారమగు దేవుడు అయ్యా నువ్వు తండ్రి. నాయన నీ శాసనములు నమ్మకములైనవే ప్రభా. నాయనకి వందనాలు, స్తోత్రాలయ్యా. శాశ్వతంగా ఉన్న నీ శాసనాలను ప్రభా నాయన యథార్థతతో ప్రభా నాయన వాటిని నిత్యము గైకొని వాటిని అనుసరిస్తే ప్రభా మా జీవితాల్లో క్షేమము, మేలు, ఆశీర్వాదాలు తండ్రి. అటువంటి కృపను పొందుకొని జీవించే జీవితాలుగా మమ్మల్ని మలచండి తండ్రి యేసయ్య. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి విమోచనం కలుగజేసే దేవుడుగా ఉన్నావు తండ్రి. తండ్రి, ఏ పరిస్థితిలో విమోచన లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి పరిస్థితుల నుంచి విమోచనం కలుగజేసి వారిని సంతోష సమాధానంతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. వాక్యం వింటున్న మా అందరికీ ప్రభా
నీ విమోచనం మాకు కలుగు చేసినందుకు వందనాలయ్యా తండ్రి. కృపగల దేవా, నీ నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది తండ్రి. తండ్రి, మా కొరకు ప్రభా నాయన ఈ లోకానికి వచ్చావు ప్రభా. ఎవరూ రాలేదు, ఎవరూ మాకు రక్షణ ఇవ్వలేదు ప్రభా. నువ్వు వచ్చావు, మాకు రక్షణ ఇచ్చావు. ఈ లోకయాత్రలో ప్రభా ఈ రీతిగా నడిపిస్తున్నావు తండ్రి. నీ నామం పూజింపదగినది, నమ్మదగినదయ్యా. నేను నమ్ముకున్న వారిని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదయ్యా తండ్రి. స్థిరమైన ఆశీర్వాదాలతో ప్రభా నింపి మమ్మల్ని తండ్రి సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ప్రభా సమాధానంగా ఉంచుతూ కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.